మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలోని క్రిస్టియన్ పాలెంకు చెందిన 50 కుటుంబాల వారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో బుధవారం రాత్రి దర్శి ఎమ్మెల్యే మంత్రివర్యులు సిద్ధారాఘవరావు సమక్షంలో చేరుతున్నట్లుగా ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. పార్టీలో చేరుతున్న వీరందరికీ మంత్రివర్యులు పార్టీ కండువాలను మెడలో వేసి పార్టీలోకి స్వాగతించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ తాము వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నామని, మంత్రివర్యులు సిద్ధారాఘవరావు చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లుగా తెలిపారు. అనంతరం సిద్ధారాఘవరావు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని, పార్టీ గెలుపుకు దర్శిలో తన గెలుపుకు పాటుపడాలని, తాను అందరి సహకారంతో 30,000 మెజార్టీతో గెలవటం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తదుపరి సిద్ధారాఘవరావు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం, దర్శి జెడ్పీటీసీ జి స్టీవెన్, సంగా తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధారాఘవరావు నాయకత్వం. జై చంద్రబాబు నాయుడు. చాలా సంతోషం. మీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మీరందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా వచ్చినంత మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అదే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను దర్శి ఎమ్మెల్యేగా మంత్రిగా నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నడూ లేని విధంగా 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అవన్నీ కూడా కళ్ళారా ప్రత్యక్షంగా మీరు చూసి ఈ రోజు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మీ అందరూ ఏదైతే మీ 50 కుటుంబాలు ఈరోజు పార్టీలోకి వచ్చారు, మీ అందరూ కూడా నేను తప్పకుండా గౌరవిస్తాను. మీకు అన్ని విధాలు ఆదుకుంటాను. మీకు ఏ విషయాల్లో ఏ పనులు కావాలన్నా నా దగ్గరికి మీరు డైరెక్ట్గా రండి. మీకు కావాల్సిన పనులు చేయించుకోండి. మీరున్న ఏరియాలో కావాల్సిన రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అక్కడ పెన్షన్ కానీ, పెన్షన్ కార్డు కానీ, హౌసింగ్ కానీ ఏ తేడా ఉన్నా కూడా మీరు రండి. తప్పకుండా ఇది నేను చేస్తాను. నేను మిమ్మల్ని కోరేది అవుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అది ఎవరు కూడా సాధ్యం కాదు. దొంగ పార్టీలు వచ్చినాయంటే మళ్ళీ రాష్ట్రం చెడిపోదు. అటువంటి మనం ఒక పార్టీ నాయకుడు సమర్థవంతంగా పరిపాలించిన నాయకుడు మన చంద్రబాబు గారు. ఆయన అక్కడ ముఖ్యమంత్రి కావాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మీ అందరూ ఎమ్మెల్యేగా గెలిపించాలి. మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ముఖ్యమంత్రి చేస్తారు. అందువల్ల మీ అందరికీ నేను అండగా ఉంటాను. సార్ అభివృద్ధి చేసి మేము టీడీపీకి రావాలని కార్మికులందరం వేస్తున్నాం, చేతి పని చేస్తున్నాం. పెన్షన్లో రాష్ట్రంలో అందరం కలిసి రావాలని సార్ అభివృద్ధి చేసి మాకు పనులు చేస్తారని అందరూ